మార్కెట్లో ఏదైనా ప్రొడక్ట్ అమ్మాలంటే లక్షలు ఖర్చు చేసి ప్రచారం చేయాలి. ఒక్కోసారి కోట్లు కూడా ఖర్చు పెట్టినా ప్రచారం దక్కుతుందన్న గ్యారంటీ లేదు. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని ఓ ప్రొడక్ట్కు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రచారంతో వెనకబడ్డామని అనుకున్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే అస్త్రాన్ని ప్రయోగించి తామేమీ తీసిపోలేదని చెబుతోందా? తెలంగాణలో అభివృద్ధిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. దాంతో అలర్ట్ అయిన అధికార పార్టీ బీఆర్ఎస్ పై కౌంటర్ అటాక్ దిగింది. హైదరాబాద్లో పలుచోట్ల భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఈ ఫ్లెక్సీలో కేసీఆర్, కేటీఆర్ ఫోటోలను ముద్రించిన కాంగ్రెస్ పార్టీ కడుపు నొప్పి తగ్గించుకునేందుకు ఈనో ప్యాకెట్లు తాగాలంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఈ వినూత్న ప్రచారం ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో బీఆర్ఎస్ పార్టీ కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ ప్రారంభించిన ప్రచారంతో కడుపులో మంటను తగ్గించే యూనో ప్యాకెట్లకు ఫ్రీ పబ్లిసిటీ వస్తోంది. నగరంలో అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున హోర్డింగ్లు ఏర్పాటు చేసింది. ఈనోకు ప్రచారం చేయాలంటే అది ఉత్పత్తి చేసే కంపెనీ టీవీల్లో ప్రకటనలు, హోర్డింగ్లు ఇచ్చుకోవాల్సి వచ్చేది. కానీ కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని ఈనో కంపెనీకి ఉచితంగా ప్రచారం దక్కుతోందన్న టాక్ వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రచారంపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక డెవలప్మెంట్ ని మేము ఏదైతే ఇస్తా అన్న గ్యారంటీని ఇంప్లిమెంట్ చేస్తుంటే దీన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఒక కడుపు మంటతోటి దీనిపైన విషం జిమ్మే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల తారక రామారావు గారు చేస్తున్నారు. వారి యొక్క కడుపు మంట తగ్గాలి, వారి యొక్క జీర్ణించుకునే తత్వం పెరగాలనే ఉద్దేశంతో డైజెస్ట్ ద గ్రోత్ అనే ఒక క్యాంపెయిన్ రన్ స్టార్ట్ చేస్తూ ఈరోజు ఈనో బాక్స్ ని, ఈనో ప్యాకెట్లని కల్వకుంట్ల తారక రామారావు గారింటికి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారింటికి నేను కొరియర్ చేస్తున్నా. అదేవిధంగా వారి కడుపు మంట, అదేవిధంగా మనం చేస్తున్న డెవలప్మెంట్ ని వారు తట్టుకోలేక, జీర్ణించుకోలేక వారు చేస్తున్న దాన్ని జీర్ణించుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఈనో డబ్బాల్ని, ఈనో ప్యాకెట్లని కేసీఆర్ గారికి, కేటీఆర్ గారింటికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే జీర్ణించుకోలేకపోతున్నారో వారికి కొరియర్ చేయండి. కనీసము మనం చేస్తున్న డెవలప్మెంట్ ని జీర్ణించుకునే తత్వాన్ని ఈనో ప్యాకెట్ల ద్వారా వారు కొంచెమన్నా జీర్ణించుకుంటారు. అయితే దావోస్ పెట్టుబడుల వ్యవహారంలో అధికార విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దావోస్ నుంచి రేవంత్ రెడ్డి చేసుకున్న ఎంఓయూలన్నీ ఫేక్ అని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడి వస్తుంటే బీఆర్ఎస్ నేతలు కడుపు మంట తగ్గడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఈనో ప్యాకెట్లు పంపినట్లు తెలిపారు. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ నాయకులకు జెండు బాంబ్, జిందా తిలిస్మాత్ పంపుతున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ప్రకటించారు. గ్రామ సభల్లో ప్రజలు కాంగ్రెస్ నాయకుల వీపులు విమానం మోత మోగించారు కాబట్టి వాళ్లకి జెండు బాంబ్ పంపమన్నారు షంబీపూర్ రాజు. మీరు గ్రామాలకు వెళ్ళిన పరిస్థితుల్లో ఈరోజు గ్రామ సభలు పెడుతున్న సందర్భంలో మీకు ప్రజలు మీ వీపు విమానం మోత మోగించి మీ చెంపలు చెల్లుమనిపించారు. మీకు నొప్పి అవుతుందని తెలిసింది. మీకోసం జెండు బాంబులు, జిందా తిలిస్మాత్ తీసుకొచ్చినాం. ఇది కూడా మీకు పంపిస్తాం. జెండు బాంబ్, జిందా తిలిస్మాత్ ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు మరి ప్రజలు వారి వీపులు విమానం మోత మోగించారు కాబట్టి ఇది పెట్టుకొని ఉపశమనం పొందాల్సిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, మీరు మరొకసారి ఇట్లా ప్రజలకు మోసం చేస్తే ఇప్పుడు జెండు బాంబ్, జిందా తిలిస్మాత్ ఉంది, ఇక భవిష్యత్తులో ఏమవుతుందో మరి చూసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ రెండు పార్టీల మధ్య దావోస్ పెట్టుబడులు రచ్చరాజేసినట్టయింది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో రాష్ట్రానికి 1,75,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అధికార పార్టీ అంటోంది. అయితే దావోస్ నుంచి రేవంత్ రెడ్డి చేసుకున్న ఎంఓయూలు అన్నీ ఫేక్ అని బీఆర్ఎస్ ఆరోపించడం హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా రెండు పార్టీల పుణ్యమా అని ఈనో కంపెనీకి మాత్రం ఉచితంగా ప్రచారం దక్కుతోందని టాక్ వినిపిస్తోంది.